హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఈ ఎన్సీఆర్టీ లెక్చర్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ సక్సెస్లో. ఎందుకంటే మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా ఎన్సీఆర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీరు గెయిన్ చేస్తే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వెళ్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th, 7th, 8th బేసిక్ ఉంటుంది, 9th, 10th, 11th, 12th ఇది అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. సో ఈ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ తీసుకున్నా మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వెళ్తారు. మీరు జనరల్ సైన్స్ తీసుకున్నా కానీ. సో ఈ ఎన్సీఆర్టీ చాలామంది చదవాలని ఉన్నా, ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ చదవాలని ఉన్నా చదవలేని పరిస్థితి అనమాట. అంటే ఇప్పుడు తెలుగులో కంటెంట్ ఉండదు. సో తెలుగులో కంటెంట్ లేకపోవడం వల్ల చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తున్నారు అంటే బేసిక్ రిసోర్సెస్ నుంచి కూడా కవర్ చేస్తున్నారు మీ పేపర్లో. సో ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ మీరు తీసుకుంటే యూపీఎస్సీ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఏది తీసుకున్నా కానీ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ను కూడా టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది మీకు చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, మీరు కనుక ఈ కోర్స్ ఫాలో అయ్యి రెగ్యులర్గా మీరు చదువుకొని ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు మిగతా వాళ్ళకన్నా ఒక 10 మార్కులు ఎక్స్ట్రా గెయిన్ చేస్తారు. అదే మీకు సక్సెస్ని ఇస్తుంది అనమాట. మనం ఏం చేస్తామంటే ఈ సిరీస్ ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత, అంటే ఒక టాపిక్ మీద మనం క్లాస్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఇస్తాం. సో ఈ పీడిఎఫ్ మెటీరియల్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. మీరు ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం డౌన్లోడ్ చేసుకోవచ్చు, తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగు మీడియం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్స్ స్టూడెంట్ అనుకోండి, తెలుగు మీడియంలో చదువుతున్నారు అనుకోండి. సో అప్పుడు మీకు ఇది బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ రెండు మనం ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించి మీకు ఎస్పెషల్లీ ఈ పీడిఎఫ్స్లో ఇప్పుడు తెలుగు మీడియం వచ్చేసరికి మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఉపయోగపడుద్ది, ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి మీకు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఉపయోగపడుద్ది. ఓకే, సో అఫ్కోర్స్ దీంతోపాటు స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్, ఏ ఎగ్జామ్ సిలబస్లో స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ చదువుతాం. కానీ ఇవి చదివితే మీరు అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరిగిద్ది, ఆలోచిస్తారు. ఓకే, ఆలోచించి ఆన్సర్ చేయడం ఇలా చేస్తారు, యాక్యురసీ పెరిగిద్ది. ఓకే, సో ఇప్పుడు ఇందులో మీకు మిమ్మల్ని ఆలోచింపజేసేలాగా మీకు ఉంటుంది. కాబట్టి ప్రతి చాప్టర్లో మీ ఎనాలిసిస్ పవర్, అంటే స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తే మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జాగ్రఫీ అవ్వచ్చు, జాగ్రఫీ, హిస్టరీ. ఓకే, వీటిలో నుంచి మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో వచ్చేస్తాయి. జనరల్ సైన్స్ తీసుకుంటే 10th వరకు మీరు జనరల్ సైన్స్ చదువుకున్నారంటే డైరెక్ట్గా మీకు ఎగ్జామ్లో ఇందులోంచి క్వశ్చన్స్ తీసి మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ సిరీస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. అండ్ మనం కూడా ఈ పీడిఎఫ్స్, శాంపుల్ పీడిఎఫ్స్ కూడా పెట్టాము, అది చూడండి. ఓకే, సో స్టార్ట్ చేద్దాము. సో ఇది మీకు క్లాస్ 6 సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో నుంచి సెకండ్ చాప్టర్ అనమాట. ఫస్ట్ చాప్టర్ అంతా కూడా బేసిక్ ఉంటుంది. ఓకే, సో సెకండ్ చాప్టర్ నుంచి మీకు అసలైన కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే ఎక్స్ప్లోరింగ్ సొసైటీ, ఇండియా అండ్ బియాండ్ అని కొత్తగా క్లాస్ 6, 7, 8 ఈ 8th క్లాస్ వరకు కూడా ఎన్సీఆర్టీస్ని అప్డేట్ చేశారనమాట. 9th, 10th అప్డేట్ చేయలేదు. ఈ క్లాస్ 6, 7, 8 కొత్త బుక్స్ ఇచ్చారు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, మీకు ఫౌండేషన్ ఉంటుంది అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో మీకు క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వండి, గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్స్కి. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది మంచిగా ఉపయోగపడుద్ది, యూటిలైజ్ చేసుకోండి. ఇది 6th క్లాస్ సోషల్ సైన్స్ ఎక్స్ప్లోరింగ్ సొసైటీ, ఇండియా అండ్ బియాండ్ అని చెప్పేసి మీకు ఈ టెక్స్ట్ బుక్ ఉంటుంది, 6th క్లాస్ టెక్స్ట్ బుక్ సోషల్ సైన్స్ది. సో అందులో ఈ సెకండ్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్ చాలా వెరీ బేసిక్ ఉంటుంది, ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది అంతే. ఓకే, సో సెకండ్ చాప్టర్ నుంచి మీకు అసలైన సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇందులో సెకండ్ చాప్టర్ వచ్చి ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ అనమాట. సో ఈ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్లో మనం ఏం తెలుసుకుంటామంటే ఓషన్స్ ఎన్ని ఓషన్స్ ఉన్నాయి, కాంటినెంట్స్ ఏమున్నాయి. ఓకే, కాంటినెంట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ దీని డిస్ట్రిబ్యూషన్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి.
ఓకే, సో దాని గురించి మనం ఈ ఇంపార్టెంట్ రోల్, ఓషన్స్ ప్లే చేసే ఇంపార్టెంట్ రోల్ ఏంటో కూడా మనం తెలుసుకుంటాం అనమాట. ఓకే, సో మనం స్పేస్ నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే మన ఎర్త్ ఎలా ఉంటుందంటే బ్లూ కలర్లో కనిపించింది. మన ఎర్త్ బ్లూ కలర్లో కనిపించింది. ఎందుకు బ్లూ కలర్లో కనిపించింది? వై ఓన్లీ బ్లూ కలర్? వై నాట్ ఎనీ అదర్ కలర్? సో ఎందుకనంటే మన ఎర్త్లో మెజారిటీ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ వాటర్ అనమాట. అంటే 91% ఆఫ్ ద ఎర్త్ వచ్చేసరికి మనకి వాటరే ఉంటుంది. సో ఈ వాటర్ ఏం చేస్తుందంటే మన వైట్ లైట్లో విబ్జిఆర్ అంటాం కదా, ఈ వైట్ లైట్లో విబ్జిఆర్ ఉంటుంది. అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఈ విబ్జిఆర్లో ఈ వైలెట్, ఇండిగో, గ్రీన్, ఎల్లో అండ్ ఆరెంజ్ మొత్తాన్ని కూడా ఈ వాటర్ అబ్జార్బ్ చేసుకొని బ్లూ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాం అనమాట. బ్లూ లైట్ని రిఫ్లెక్ట్ చేసేసరికి మనకి వాటర్ బ్లూ కలర్లో కనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లీన్గా ఉన్న లేక్స్ అవ్వచ్చు, క్లీన్గా ఉన్న ఓషన్ కనుక మీరు చూస్తే అది బ్లూ కలర్లో కనిపించింది కోస్ట్ నుంచి, ఒడ్డు నుంచి చూస్తే. సో బ్లూ కలర్లో ఎందుకు కనిపించింది అంటే ఈ వైట్ లైట్లో మిగతా కలర్స్ అన్నీ అబ్జార్బ్ చేసుకుని వాటర్ బ్లూ కలర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకనే బ్లూ కలర్లో కనిపించింది. ఓకే, సో మనం స్పేస్ నుంచి అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్లో కనిపించింది కాబట్టి ఆస్ట్రోనట్స్ దీన్ని బ్లూ ప్లానెట్ అని అంటారనమాట. ఆస్ట్రోనట్స్ దీన్ని బ్లూ ప్లానెట్ అని అంటాం. జనరల్గా ఎర్త్ ఈజ్ ఎ బ్లూ ప్లానెట్ అని మనం చిన్నప్పటి నుంచి కూడా మనం చదువుకుంటున్నాం. ఓకే, సో అయితే ఓషన్స్, ఇందులో బేసిక్ డెఫినేషన్స్ ఉన్నాయన్నమాట. ఓషన్ డెఫినేషన్ ఏంటి, కాంటినెంట్ డెఫినేషన్ ఏంటి, ఒక ల్యాండ్ మాస్ డెఫినేషన్ ఏంటి, నెక్స్ట్ ఫ్లోరా డెఫినేషన్ ఏంటి, ఫౌనా డెఫినేషన్ ఏంటి, ఇలాగా నిర్వచనాలన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. అంటే ఇన్ ద సెన్స్ నిర్వచనాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగకపోయినా ముందు మనం తెలుసుకోవాలి అసలు వాట్ ఈజ్ వాట్ అని. అప్పుడే మనకి క్లియర్గా సబ్జెక్ట్ అర్థం అవుతుంది. ఓకే, సో ఓషన్స్ అంటే ఏంటి, హౌ డూ యూ డిఫైన్ ఓషన్? ఓషన్ అంటే ఏంటంటే లార్జ్ వాటర్ బాడీస్. సో లార్జ్ వాటర్ బాడీస్ని మనం ఓషన్ అని అంటాం. ఓకే, సో మరి ల్యాండ్ మాస్ అంటే ఏంటి? ల్యాండ్ మాస్ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఎ లార్జ్ బాడీ ఆఫ్ ల్యాండ్ని ల్యాండ్ మాస్ అని అంటాం. ల్యాండ్ మాస్ అంటే ఏంటంటే లార్జ్ బాడీ ఆఫ్ ల్యాండ్ని మనం ల్యాండ్ మాస్ అంటాం. మరి కాంటినెంట్ అంటే ఏంటి? కాంటినెంట్ అంటే ఏంటంటే లార్జ్ కంటిన్యూస్ ఎక్స్పెన్స్ ఆఫ్ ల్యాండ్. అంటే కంటిన్యూస్గా కనుక పెద్ద హ్యూజ్ ల్యాండ్ కనుక ఉందంటే దాన్ని ఏమంటారంటే కాంటినెంట్ అంటాం. ఈ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. మన క్లైమేట్ విషయం అవ్వచ్చు, ఎర్త్ మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ బట్టే అక్కడ హ్యూమన్ లైఫ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్కి వెళ్ళిపోయారు అనుకోండి, హిమాలయాస్కి వెళ్ళారనుకోండి, అక్కడ క్లైమేట్ బట్టి అక్కడ లైఫ్ స్టైల్, అక్కడ పీపుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది, అక్కడ కల్చర్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, అక్కడ డైలీ లైఫ్స్ ఆధారపడి ఉంటాయి. ఓకే, సో ఈ క్లైమేట్ ఎలా మారుతుందంటే అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్ అండ్ ల్యాండ్ బట్టి క్లైమేట్ మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంటినెంట్ తీసుకుంటే కాంటినెంట్లో లెఫ్ట్ సైడ్ జనరల్గా మీకు డెజర్ట్స్ ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ జనరల్గా డెజర్ట్ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే అక్కడ ఓషన్ డిస్ట్రిబ్యూషన్, ఓషన్ ఉంటుంది. రైట్ సైడ్ కూడా ఓషన్స్ ఉన్నా కానీ లెఫ్ట్ సైడ్ మనకి డెజర్ట్స్ ఉంటాయి. ఎందుకనంటే జనరల్లీ హై ప్రెషర్ ఉంటుంది అనమాట అక్కడ లెఫ్ట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన థార్ డెజర్ట్ తీసుకున్న లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, ఇండియాకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ సహారా డెజర్ట్ చాలా మేజర్ పార్ట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఆఫ్రికా ఉంటుంది సహారా డెజర్ట్. ఎందుకంటే హై ప్రెషర్స్ డెవలప్ అవుతాయి అనమాట. ఈ హై ప్రెషర్స్ వల్ల అంటే అక్కడున్న క్లైమేట్ బట్టి ఓకే అక్కడున్న ఫిజికల్ ఫీచర్స్ మారిపోతూ ఉంటాయి. అక్కడ ఫిజికల్ ఫీచర్స్ బట్టి అక్కడ హ్యూమన్స్ వాళ్ళ జీవన విధానం మారిపోతూ ఉంటుంది. ఓకే, సో అంత హ్యూజ్ ఇంపాక్ట్ అనేది చూపించిద్ది అనమాట. సో ఇదంతా దేనివల్ల? ఈ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ డిస్ట్రిబ్యూషన్ వల్ల, ఈ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ వల్ల. ఓకే,
సో అయితే బిఫోర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ చిన్న బాక్స్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అదేంటంటే మనకి ఇండియన్ నేవీ ఎంబ్లమ్ ఏంటంటే ఇండియన్ నేవీ ఎంబ్లమ్ మీద ఒక మోటో ఉంటుంది. ఇండియన్ నేవీ మోటో ఏంటంటే సామ్ నో వర్ణ, అంటే శామ్ నో వర్ణ అని పిలుస్తారు. ఇదేంటంటే బీ ఆస్పీషియస్ టు అస్ ఓ వర్ణ, బీ ఆస్పీషియస్ టు అస్ ఓ వర్ణ అంటే ఏంటంటే మమ్మల్ని కరుణించు ఓ వర్ణ అని అర్థం అనమాట. అంటే మనకి వేదిక్ డైటీ వరుణదేవుడిని మనం వేదిక్ పీరియడ్లో కొలిచేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా వరుణదేవుడు అని అంటారు. ఓకే, హిందూ మైథాలజీలో వరుణదేవుడికి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో మమ్మల్ని కరుణించు వరుణదేవుడా అని అర్థం అనమాట. సో ఈ వేదిక్ డైటీ హీజ్ అసోసియేటెడ్ విత్ ఓషన్స్, స్కై అండ్ వాటర్. ఓకే, వీటి మీద అధికారం కలిగి ఉన్న వ్యక్తి అనమాట వరుణుడు. సో అందుకనే మనం ఏంటంటే ఇప్పుడు ఇండియన్ నేవీ అంటే సముద్రం మీదే తిరగాలి. సో బీ ఆస్పీషియస్ టు అస్ ఓ వరుణ అనే మోటో కలిగి ఉందన్నమాట ఇండియన్ నేవీ. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోటో ఆఫ్ ఇండియన్ నేవీ అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ల్యాండ్ ఆన్ ద ఎర్త్ మనం తీసుకుంటే ఇప్పుడు నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్ 2 హెమిస్ఫియర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం గ్లోబ్ మొత్తాన్ని 2గా డివైడ్ చేస్తే ఇది నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్. ఇప్పుడు ఈ ల్యాండ్ ఓషన్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకేలా ఉంటుందా నార్థన్ హెమిస్ఫియర్ సదర్న్ హెమిస్ఫియర్లో? నో, ఉండదు, ఒకేలా ఉండదు. సో నార్థన్ హెమిస్ఫియర్లో ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్లో ఓషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి మన కాంటినెంట్స్ అన్నీ కూడా ఎక్కువ ల్యాండ్ పార్ట్ ఎక్కడ కనిపిస్తుంది? ఇది నార్థన్ హెమిస్ఫియర్లో కనిపిస్తుంది. ఇది ల్యాండ్ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్ మనం తీసుకుంటే చాలా తక్కువ ఉంది. చూడండి, ఇది సదర్న్ హెమిస్ఫియర్ అనమాట, చాలా చాలా తక్కువ ఉంది. ఓకే, సో ఈ బాక్స్లో అదే అడిగారు అనమాట. ఇప్పుడు ఎందులో ఎక్కువ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఏంటనేది బ్రీఫ్గా అడిగారు. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే మెరైన్ లైఫ్. సో ఓషన్ లైఫ్ చాలా వెరీ డైవర్స్ ఉంటుంది అనమాట. కోరల్ రీఫ్స్ ఉన్నాయి, స్టార్ ఫిష్ ఉంది, సీ ఎనిమోన్ ఉంది, నెక్స్ట్ షార్క్, డాల్ఫిన్స్, ఓకే, ఆల్గే, పెంగ్విన్స్, ఓకే, అండ్ టర్టిల్, ఇలాగా హ్యూజ్ డైవర్సిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో అయితే ఈ ఓషన్లో ఉన్న వాటర్ వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ అన్ఫిట్ ఫర్ హ్యూమన్స్ మాత్రమే కాదు, ల్యాండ్ మీద ఉన్న చాలా ఆర్గానిజమ్స్కి, ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిజమ్స్ అని చెప్పచ్చు. అన్ని ఆర్గానిజమ్స్కి ఈ ఓషన్ వాటర్ అనేది అన్ఫిట్ టు డ్రింక్. హ్యూమన్స్ కానీ ల్యాండ్ యానిమల్స్ కానీ ఇవి ఆ వాటర్ని కన్జ్యూమ్ చేయలేవు. ఎందుకు అన్ఫిట్ అని అంటే అది సాల్టీ ఉంటుంది, ఉప్పగా ఉంటుంది. మరి ఫ్రెష్ వాటర్ ఎంత పర్సంటేజ్ ఉంది మన ఎర్త్ మీద అని అంటే చాలా చాలా తక్కువ పర్సంటేజ్, 2.5% ఆఫ్ ద ఎర్త్ మాత్రమే ఫ్రెష్ వాటర్ ఉందన్నమాట. మిగతాదంతా మీకు సాల్ట్ వాటరే ఉంటుంది. అందులో లెస్ దాన్ 1% మాత్రమే ఫిట్ ఫర్ కన్జప్షన్. అంటే ఏంటి, తాగడానికి లెస్ దాన్ 1% మాత్రమే ఉంది. మనం యూజ్ చేసుకోవడానికి, డిఫరెంట్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి, తాగడానికి లెస్ దాన్ 1% మాత్రమే ఉంది. మరి మిగతా 1.5% ఏ ఫామ్లో ఉందంటే గ్లేషియర్స్ రూపంలో, ఐస్ క్యాప్స్ రూపంలో, ఓకే, గ్రౌండ్ వాటర్ రూపంలో. సో ఇలా రకరకాల రూపంలో ఈ ఫ్రెష్ వాటర్ ఉందన్నమాట. అందుకనే ఫ్రెష్ వాటర్ అనేది చాలా తగ్గిపోతుంది. దాన్ని సరిగ్గా కనుక మనం పొల్యూట్ చేసుకుంటూ అలాగే మనం చేసుకుంటూ ఉన్నామంటే మనం సర్వైవ్ అవ్వలేము. సో చాలా రేర్ రిసోర్స్ అనమాట. ఓకే, ఫ్రెష్ వాటర్ అనేది చాలా రేర్ రిసోర్స్ అయిపోయింది ఇప్పుడు. ఎంత మనకి నదులు ఎక్కువ ఉన్నా మన భారతదేశంలో ఇంకా మనం వాటర్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, వాటర్ క్రైసిస్ ఎందుకు, స్కేర్సిటీ ఎందుకు ఉంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాను అనమాట. ఇంత వాటర్ ఉంది కానీ వాటర్ స్కేర్సిటీ ఎందుకని అంటే అది కంటామినేట్ అవుతుంది. ఒక చోటేమో ఎక్కువ వాటర్ అవైలబుల్ ఉంటుంది, ఒక చోటేమో చాలా తక్కువ, అసలు నో వాటర్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి కృష్ణా డెల్టా తీసుకుంటే ఎక్కువ వాటర్ ఉంటుంది. మళ్ళీ రాయలసీమ వైపు తీసుకుంటే అసలు వాటరే కనిపించదు, వాటర్ రిసోర్సెస్ కనిపించవు. ఓకే, సో ఇంత వాటర్ స్కేర్సిటీ అనేది మనం చూస్తున్నాము. సో ఫ్రెష్ వాటర్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలని కూడా ఇక్కడ చెప్తున్నాను అనమాట. అండ్ ఓషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఏ ఓషన్స్ ఉన్నాయి? ఓకే, సో ఈ ఓషన్స్ పేర్లు ఏంటి? మనకు అన్నిటికన్నా లార్జెస్ట్ ఓషన్ ఏంటి? ఇట్ ఈస్ ద పసిఫిక్ ఓషన్.
పెద్ద ఓషన్ ఏంటంటే పసిఫిక్ ఓషన్. ఇక్కడ మీకు మ్యాప్ ఉంది, మ్యాప్లో నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు మ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ మ్యాప్ మీరు అబ్జర్వ్ చేయండి. సో అన్నిటికన్నా పెద్దది లార్జెస్ట్ ఓషన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఓషన్? ఇట్ ఈస్ ద పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్ అన్నిటికన్నా పెద్దదనమాట. పసిఫిక్ ఓషన్ తర్వాత పెద్దది ఏంటంటే అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ తర్వాత ఏంటంటే ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ తర్వాత సదరన్ ఓషన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పసిఫిక్ ఓషన్ సదరన్ పార్ట్, అట్లాంటిక్ ఓషన్ సదరన్ పార్ట్, ఇండియన్ ఓషన్ సదరన్ పార్ట్, ఇవన్నీ కలిపితే మనం సదరన్ ఓషన్ అని చెప్పేసి పేరు పెట్టేసేసుకున్నాం. ఇంతకుముందు అంటార్క్టిక్ ఓషన్ అనేవాళ్ళు. సో ఇది సదరన్ ఓషన్గా మనం పేరు పెట్టుకున్నాం అనమాట. ఓకే, అండ్ తర్వాత లాస్ట్లో అన్నిటికన్నా చిన్న ఓషన్ ఏంటంటే ఆర్కిటిక్ ఓషన్. సో మరి ఇవన్నీ కూడా అలా డివైడ్ అయిపోయి ఉన్నాయా? పసిఫిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్తో సంబంధం లేకుండా పసిఫిక్ ఓషన్ సపరేట్ అయిపోయి అలా ఏం లేదు. ఇదంతా కూడా మన కన్వీనియన్స్ కోసం మనం పేర్లు పెట్టుకున్నాం. కానీ ఈ సముద్రాలకి అటువంటి ఇదేమీ లేదనమాట. ఇవన్నీ కూడా ఈ వాటర్ అంతా కూడా మిక్సప్ అయ్యి ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, ఈ వాటర్ అంతా కూడా మిక్సప్ అయ్యి ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఒక మెరైన్ లైఫ్, రిచ్ డైవర్స్ లైఫ్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా మనం చూస్తాం. అంటే మెరైన్ అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్ ఫౌండ్ ఇన్ ద ఓషన్స్ అండ్ సీస్ అని అర్థం. అంటే సముద్రాల్లో, మహాసముద్రాలకు సంబంధించిన దాన్నే మెరైన్ అని అంటాం. సముద్రాలు, మహాసముద్రాలకు సంబంధించిన పదాన్ని మెరైన్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఫ్లోరా అంటే ఏంటి? మనకి ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ సోన్స్ అని సిలబస్లో ఇస్తూ ఉంటారు. ఈ ఫ్లోరా అంటే ఏంటంటే ప్లాంట్ లైఫ్ ఆఫ్ పర్టికులర్ రీజన్. అంటే ఒక ప్రాంతంలో ఉన్న ప్లాంట్ లైఫ్ అవ్వచ్చు, అక్కడున్న మొక్కలు, నెక్స్ట్ చెట్లు, ఇవి ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నది. లేకపోతే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక టైం పీరియడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 సంవత్సరాల క్రితం మనం మొక్కల గురించి, ఆ టైంలో ఉన్న ప్లాంట్ గురించి కనుక మాట్లాడితే ఫ్లోరా అని అంటాం అనమాట. అదే ఫౌనా అంటే ఏంటంటే అది యానిమల్స్ ఆఫ్ పర్టికులర్ రీజన్ అనమాట. ఓ పర్టికులర్ రీజన్లో యానిమల్స్ ఏంటి, ఓ పర్టికులర్ రీజన్లో ఓ పర్టికులర్ టైం పీరియడ్లో యానిమల్స్. సో అది ఫౌనా అనమాట. ఓకే, సో ఈ ఓషన్స్ ఒకదాంతో ఒకటి మిక్సప్ అయిపోయి రిచ్ డైవర్స్ మెరైన్ లైఫ్ అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్లో తీసుకుంటే మనకు ఫైటోప్లాంక్టన్ చూస్తాం, ఆల్గే చూస్తాం, ఇలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, సీవీడ్స్ చూస్తాం. ఇలా కొన్ని వేల ప్లాంట్స్ అనేవి ఓషన్ ప్లాంట్స్ మనం చూస్తాం. అదే యానిమల్స్ తీసుకుంటే అవి కూడా కొన్ని వేల యానిమల్స్ మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఫిష్, డాల్ఫిన్స్, డీప్ సీ క్రియేచర్స్, ఓకే, వేల్స్, ఇలా డార్క్గా ఉన్న ఏరియాస్లో కూడా మన సముద్రంలో చీకటిగా ఉన్న ప్రాంతాలు, బాగా చీకటిగా ఉన్న ప్రాంతాల్లో కూడా మనం ఒక డిఫరెంట్ లైఫ్, డిఫరెంట్ యానిమల్స్, లేకపోతే చిన్న చిన్న పురుగులు, ఇవన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పసిఫిక్ ఓషన్ ఇస్ ద లార్జెస్ట్ ఓషన్, దాని తర్వాత అట్లాంటిక్ ఓషన్, దాని తర్వాత ఇండియన్ ఓషన్, దాని తర్వాత సదరన్ ఓషన్, లాస్ట్లో స్మాలెస్ట్ వన్ ఈజ్ ఆర్కిటిక్ ఓషన్. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ అడిగే అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ అని చెప్పచ్చు, అసెండింగ్ టు హైయెస్ట్ టు లోయెస్ట్. ఓకే, సో ఇలాగ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే మన ఇండియన్ ఓషన్లో తీసుకుంటే, ఇండియన్ ఓషన్లో మీకు లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఓషన్, ఇది ఇండియన్ ఓషన్ కదా, ఇండియన్ ఓషన్ నార్త్ సైడ్ మనం తీసుకుంటే లెఫ్ట్ సైడ్ అరేబియన్ సీ ఉంటుంది, అండ్ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్. ఓకే, ఇండియన్ ఓషన్ నార్త్కి వచ్చేసరికి 2 పార్ట్స్గా డివైడ్ అయిపోద్ది. అది అరేబియన్ సీ ఒకటి, బే ఆఫ్ బెంగాల్ ఒకటి మనం పేరు పెట్టుకున్నాం అనమాట. ఓకే, సో అయితే ఏంటంటే సముద్రాలు డిజాస్టర్స్, ఓషన్స్ అండ్ డిజాస్టర్స్, విపత్తులు, ఓషన్స్ సంబంధించిన విపత్తుల గురించి మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఓకే, సో ఓషన్స్ మనకి ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుందని చెప్పచ్చు. అంటే సముద్రాలు లేకపోతే అసలు వర్షాలు పడతాయా అంటే వర్షాలు పడవు. ఎందుకంటే ఆ వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సముద్రాల నుంచే. మేజర్ సోర్స్ ఈ సముద్రం నుంచే. అక్కడక్కడ చిన్న రివర్స్ ఇవన్నీ కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తాయి. కానీ
ఎక్కువ మనం ఈ మేఘాలు ఎలా ఏర్పడతాయి అంటే ఈ సముద్రం మీద ఉన్న వాటర్ అలాగ ఎవాపరేట్ అయిపోయి క్లౌడ్స్ ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు మన స్పేస్ నుంచి కనుక మన ఎర్త్ని చూస్తే అది మిగతాది బాటమ్ పార్ట్ అంతా బ్లూ కలర్లో ఉంటుంది, పైన మీకు వైట్గా కనిపిస్తాయి. ఈ వైట్గా కనిపించిన వాటిని క్లౌడ్స్ అని అంటాం, మేఘాలు. సో ఈ సముద్రాలు మనిషి బ్రతకడానికి ఎంత మంచి చేస్తుందో, అంటే రిసోర్సెస్ సముద్రాల నుంచి మనం చేపలు పట్టచ్చు, చేపలు నెక్స్ట్ సముద్రంలో నుంచి నెక్స్ట్ రకరకాల రిసోర్సెస్ మనం వెలికితీస్తున్నాం. ఓకే, సో ఇదంతా కూడా ఒక జీవనోపాధి కల్పిస్తున్నప్పటికీ సముద్రం ఏంటంటే కొంత డేంజరస్గా కూడా ఉంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాయే తీసుకుందాం. సో ఇండియాలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇప్పుడు సముద్రాలు ఏ విధంగా మంచి చేస్తున్నాయి అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వచ్చేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఈ సముద్రము నెక్స్ట్ ల్యాండ్ ఈ రెండు కూడా డిఫరెన్షియల్ హీటింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఏమవుతుందంటే లేటుగా వేడెక్కుతుంది, లేటుగా చల్లారిచ్చింది. ఓకే, ల్యాండ్ ఏంటంటే త్వరగా వేడెక్కింది, త్వరగా చల్లారిద్ది. సో సమ్మర్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ మాన్సూన్లోకి ఎంటర్ అయిన వెంటనే ఏమైందంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ స్టార్ట్ అవుద్ది. అది ఎక్కడి నుంచి? సముద్రం మీద నుంచే. ఈ సముద్రం మీద నుంచి వస్తుంది కాబట్టి దాంతోపాటు ఆ ఎయిర్ అక్కడ విండ్ ఏం చేస్తుందంటే ఇక్కడున్న వాటర్ వేపర్ను కూడా తీసుకొచ్చేసేసి ఈ మేఘాలు ఏర్పాటు చేసి అప్పుడు వర్షాలు పడుతున్నాయి అన్నమాట. సో ఆ విధంగా మనం పంటలు పండించుకోగలుగుతున్నాం, మనం ఆహారం మన ప్రజలకి మనం ఆహారం ఇవ్వగలుగుతున్నాం అన్నమాట. సో ఇది మంచి జరుగుతుంది. ఓకే, కానీ మనకి సైక్లోన్స్ కూడా ఏర్పడుతున్నాయి, తుఫాన్లు కూడా వస్తున్నాయి. ఈ తుఫాన్లు కూడా కారణం ఏంటంటే సముద్రమే. సముద్రంలో 27 డిగ్రీలు కనుక టెంపరేచర్స్ ఉంటే నెక్స్ట్ ల్యాండ్కి సముద్రానికి మధ్య ఈ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల ఏంటంటే నీకు ఈ వాటర్ తేమతో కూడిన వాటర్ పైకి రైజ్ అయ్యి ఏమైందంటే మనకి మేఘాలు ఏర్పడి దట్టమైన మేఘాలు ఏర్పడి అది తీవ్రమైన గాలులతో తుఫాను వస్తుంది అన్నమాట. ఈ తుఫాన్లు కనుక వచ్చినప్పుడు సూపర్ సైక్లోన్స్ లాంటివి వస్తే అవి చాలా డేంజరస్, చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఆ కోస్టల్ రీజియన్స్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా తుఫాన్లు మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, ఈ కృష్ణా ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ తుఫాన్లు వచ్చినప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటారనమాట. అంటే ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తాయి. సో ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా మనం సునామీ కూడా మనం చూస్తాం. సునామీ అంటే ఏంటంటే అది హ్యూజ్ అండ్ పవర్ఫుల్ వేవ్. గుర్తుపెట్టుకోండి, సునామీ ఈజ్ ఎ హ్యూజ్ అండ్ పవర్ఫుల్ వేవ్ అనమాట. సో ఇది కూడా సముద్రంలోనే స్టార్ట్ అయింది. సముద్రంలో కనుక భూకంపం వస్తే ఈ ప్లేట్ మూమెంట్స్ వల్ల అంటే హెచ్చు తగులు ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం అడుగున ఎలా ఉందనుకోండి, సముద్రం అడుగున పైకి కనుక రైజ్ అయ్యి ఏదన్నా పైకి కదిలి ఒక భూభాగం లాంటిది పైకి కదిలినా లేకపోతే ఒకటి కిందకి జారి పడిపోయినా ఈ డిఫరెన్స్ ఈ హైట్ డిఫరెన్స్ వల్ల ఏంటంటే సునామీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కనుక హై ఎఫెక్ట్ రిక్టర్ స్కేల్లో కనుక హై ఎఫెక్ట్లో మ్యాగ్నిట్యూడ్లో కనుక వస్తే దాని ఇంటెన్సిటీ కనుక తీవ్రంగా ఉంటే మనకి సునామీ ఎఫెక్ట్ ఈ చుట్టుపక్కల అంటే ఈ సముద్రానికి చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 2004లో దగ్గరగా ఈ సునామీ వల్ల 2 లక్షల మంది చనిపోయారు. 2 లక్షల మంది చనిపోయారు అనమాట. ఈ సునామీ ఎర్త్క్వేక్ వల్ల రావచ్చు, లేకపోతే వోల్కానిక్ డిజరప్షన్ వల్ల కూడా రావచ్చు. వోల్కానిక్ ఎరప్షన్ వల్ల కూడా రావచ్చు. వోల్కానిక్ ఎరప్షన్ అంటే ఏంటంటే సముద్రంలో వోల్కెనోస్ ఉంటాయి అన్నమాట. అవి ఒకేసారి హ్యూజ్ ప్రెషర్ లోపల నుంచి ప్రెషర్ తన్నుకొని బయటకు వచ్చింది అనుకో, అది కనుక హ్యూజ్గా వస్తే ఇమ్మీడియట్గా వాటర్ని పుష్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు అప్పుడు సముద్రానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నిటి మీద సునామీ వచ్చే అవకాశం ఉంటుంది. సో 2004లో డిసెంబర్ 26 ఈ సునామీ వచ్చింది. దగ్గరగా 13 దేశాలు ఎఫెక్ట్ అయ్యాయి అన్నమాట. ఓకే, సో ఇది ఎర్త్క్వేక్ ఇండోనేషియాలో వస్తే మన భారతదేశానికి కూడా ఎఫెక్ట్ అయ్యాయి. మన భారతదేశంలో ఉన్న ఈ తమిళనాడు ప్రాంతం, నెక్స్ట్ కేరళ, గుజరాత్ ఇలాగా ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పచ్చు సునామీ వల్ల. సో ఈ సునామీ వచ్చిన తర్వాతే మనం ఏం చేసామంటే ఇంక ఇలా కాదు,
మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సెటప్ కూడా ఉండాలని చెప్పేసి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కూడా తీసుకొచ్చాం. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 దీని ద్వారా మనం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎవరు చైర్మన్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్ అనమాట. సో ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పని ఏంటంటే ఈ విపత్తుల్ని ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా ముందే స్టెప్స్ తీసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేయాలి, పాలసీస్ తయారు చేయడం. ఓకే, సో అన్ని రాష్ట్రాలతో కోఆర్డినేట్ అవ్వడం, ఇది కనుక మేజర్ అయితే ఓకే, లేకపోతే సెంటర్ నుంచి కొంత ఫోర్సెస్ను కూడా పంపించడం, ఇదంతా చేస్తాం అనమాట. ఓకే, సో అది మాత్రమే కాకుండా మనం ఈ సునామీ ఎప్పుడైతే 2004లో వచ్చి చాలా ఎఫెక్ట్ అయిందో ఆ తర్వాత మనం సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, ఇండియన్ ఓషన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ను కూడా మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఇండియన్ ఓషన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇది ఎక్కడ ఉంది అని అంటే హైదరాబాద్లో ఉంది. అది ఇన్కాయిస్లో ఉందన్నమాట. ఇన్కాయిస్ అంటారు. ఈ ఇన్కాయిస్ అనే సంస్థలో దీన్ని ఇండియన్ ఓషన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇన్కాయిస్ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అన్నమాట. సో దీంట్లో మనం ఇండియన్ ఓషన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. సో ఈ సునామీ వచ్చే ముందస్తుగానే ఇది ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. దాంతో అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. మన దేశానికి మాత్రమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా ఇది సర్వీసెస్ అందిస్తుంది అన్నమాట. ఓకే, సో దీన్ని బట్టి మనకేమర్థమైంది, సముద్రాలు ఎంత మంచి చేస్తున్నాయి అంత చెడు కూడా చేస్తున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. అది న్యాచురల్ డిజాస్టర్స్ అనమాట. సో దాన్ని మనం సరిగ్గా నిర్వహించుకోగలిగితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాంటినెంట్స్ తీసుకుంటే ఈ కాంటినెంట్స్ ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి అని అంటే జనరల్గా మనం కాంటినెంట్ అంటే ఏంటి, లార్జ్ ల్యాండ్ మాస్, సింగిల్ ల్యాండ్ మాస్, హ్యూజ్ కంటిన్యూస్ ల్యాండ్ మాస్ని మనం కాంటినెంట్ అని అంటాం. కానీ మనం మ్యాప్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు మ్యాప్లో చూస్తే కాంటినెంట్స్ ఎన్నిగా మనం డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డెఫినేషన్ ప్రకారం అయితే ఇప్పుడు లార్జ్ కంటిన్యూస్ ల్యాండ్ మాస్ని ఒక కాంటినెంట్ అని అంటాం. అంటే ఇక్కడ కంటిన్యూగా ఉన్నది ఏది అబ్జర్వ్ చేయండి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇది సెంట్రల్ అమెరికా జాయింట్ అయ్యి ఉందన్నమాట. సో ఇది మొత్తం ఒక కాంటినెంట్ అనొచ్చు కదా. ఆఫ్రికా, యూరోప్, ఏషియా ఇది మొత్తానికి కూడా కంటిన్యూస్ ల్యాండ్ మాసే, దీన్ని కూడా ఒక కాంటినెంట్ అనొచ్చు కదా. అఫ్కోర్స్ ఇది సపరేట్గా ఉంది, ఇది ఒక కాంటినెంట్, ఇది సపరేట్గా ఉంది అంటార్క్టికా, ఇది కాంటినెంట్. కానీ మనం ఎందుకు అనట్లేదు అని అంటే నార్త్ అమెరికా సపరేట్ కాంటినెంట్, మేజర్గా జనరల్గా మన నార్త్ అమెరికా సపరేట్ కాంటినెంట్, సౌత్ అమెరికా సపరేట్ కాంటినెంట్, అంటే ఇక్కడ 2 కాంటినెంట్స్ వచ్చేసాయి. ఆఫ్రికా ఒకటి, ఓకే, నెక్స్ట్ యూరోప్ ఒకటి, ఏషియా ఒకటి. ఓకే, అంటే ఇక్కడ 5 కాంటినెంట్స్ వచ్చేసాయి. 6 ఆస్ట్రేలియా, అంటార్క్టికా 7. సో ఇలా 7 కాంటినెంట్స్ ఉన్నాయన్నమాట మనకి. 7 కాంటినెంట్స్కి ఎందుకు డివైడ్ చేసామంటే వీటి కల్చర్స్ డిఫరెంట్, వీటి ఎవల్యూషన్ డిఫరెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికన్ కల్చర్ వేరు, సౌత్ అమెరికన్ కల్చర్ వేరు, ఏషియన్ కల్చర్ వేరు, యూరోప్ కల్చర్ వేరు, ఆఫ్రికన్ కల్చర్ వేరు, ఆస్ట్రేలియన్ కల్చర్ వేరు. ఆస్ట్రేలియా కంప్లీట్గా సపరేట్ అయి ఉంది కాబట్టి ఓకే, అంటార్క్టికా కూడా సపరేట్ అయి ఉంది. కానీ ఇప్పుడు ఆఫ్రికా, యూరోప్, ఏషియా ఈ 3 కంటిన్యూస్ ల్యాండ్ మాస్ అయినా మనం 3 కాంటినెంట్స్గా ఎందుకు మనం క్లాసిఫై చేసుకున్నామంటే వాటి యొక్క కల్చర్ డిఫరెంట్, ట్రెడిషన్స్ డిఫరెంట్. ఓకే, సో అయితే అందుకనే మనం ఇలా 7 కాంటినెంట్స్గా మనం క్లాసిఫై చేసుకున్నాం అనమాట. సో ఈ 7 కాంటినెంట్స్లో మళ్ళీ వీటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం సైజ్ తీసుకుంటే అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ లార్జెస్ట్ కాంటినెంట్ వచ్చేసరికి ఏషియా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా మనం తీసుకుంటే లార్జెస్ట్ కాంటినెంట్ ఏషియా. తర్వాత మీకు ఆఫ్రికా సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్. తర్వాత 3rd నార్త్ అమెరికా అనమాట, 3rd లార్జెస్ట్ కాంటినెంట్. 4th వచ్చేసరికి సౌత్ అమెరికా. ఓకే,
సో ఫిఫ్త్ వచ్చేసరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ఫిఫ్త్ వచ్చేసరికి అంటార్క్టికా. సిక్స్త్ వచ్చేసరికి మీకు యూరప్. అండ్ సెవెంత్ వచ్చేసరికి ఆస్ట్రేలియా. సో ఇలా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ కూడా ఈ ఆర్డర్ అలా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే, డబుల్ స్టార్ పెడుతున్నాను. సో ఫస్ట్ ఏషియా, తర్వాత ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరోప్, ఆస్ట్రేలియా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. టోటల్ 7 కాంటినెంట్స్గా మనం వాటిని క్లాసిఫై చేసాం. అండ్ 5 ఓషన్స్గా మనం క్లాసిఫై చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఈ బాక్స్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఒలింపిక్స్ సింబల్ తీసుకుంటే 5 కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సార్ ఏంటి సార్ మరి 7 కాంటినెంట్స్ కదా, మరి 5 కాంటినెంట్సే ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ అని అంటే 5 హ్యాబిటబుల్ కాంటినెంట్స్ అనమాట. 5 హ్యాబిటబుల్ కాంటినెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మొత్తాన్ని కూడా అమెరికా అనే తీసుకుంది అనమాట. మొత్తానికి అమెరికా అని తీసుకుంది. నెక్స్ట్ ఆఫ్రికా ఒక కాంటినెంట్, అమెరికా మొత్తాన్ని నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఒక కాంటినెంట్ ఒకటిలాగా తీసుకుంది. ఏషియా ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి, యూరోప్ ఒకటి. సో ఇలా ఈ ఒలింపిక్స్ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే 5 ఇన్హాబిటెడ్ కాంటినెంట్స్. సో ఇందులో మరి 6 వస్తుంది కదా అని అంటే అమెరికాని నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కలిపి అమెరికా అనేస్తుంది అనమాట. సో అమెరికాగా రిప్రజెంట్ చేస్తూ దాన్ని ఒలింపిక్స్ గేమ్ యొక్క సింబల్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ ఒలింపిక్ రింగ్స్ 5 కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ తీసుకుంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే స్క్వేర్ బాక్సెస్ ఇచ్చారు. ఈ స్క్వేర్ బాక్సెస్ ఎన్ని ఎక్కువ ఉంటే అది పెద్దది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సో ఏషియా ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ ఆఫ్రికా, థర్డ్ పొజిషన్ నార్త్ అమెరికా, ఫోర్త్ పొజిషన్ వచ్చి సౌత్ అమెరికా, ఫిఫ్త్ పొజిషన్ వచ్చి అంటార్క్టికా, సిక్స్త్ పొజిషన్ యూరప్, సెవెంత్ పొజిషన్లో ఆస్ట్రేలియా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. సార్ మరి ఐలాండ్స్ అంటే ఏంటి? ఇప్పుడు కాంటినెంట్స్కి ఐలాండ్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఐలాండ్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ఏ ల్యాండ్ ఏరియా దట్ ఈస్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ ఆల్ ద సైడ్స్. ఇప్పుడు మరి ఆస్ట్రేలియా విషయం తీసుకుంటే మరి కాంటినెంట్ అంటున్నాం కదా, దాన్ని ఎందుకు ఐలాండ్ అంటారు? ఆస్ట్రేలియా కూడా చుట్టుపక్కల మొత్తం కూడా వాటరే ఉంది కదా. ఓకే, సో ఆస్ట్రేలియా ఏంటంటే పెద్ద ల్యాండ్ మాస్ అనమాట, ల్యాండ్ ఏరియా చాలా పెద్దది. కానీ ఐలాండ్స్ అలా కాదు, ఐలాండ్స్ చిన్నగా ఉంటాయి. సమ్ స్మాలర్ పీసెస్ ఆఫ్ ల్యాండ్ ఆర్ లెఫ్ట్ అవుట్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ ఆల్ ద సైడ్స్. వాటిని ఐలాండ్స్ అంటారు. అంటే చిన్న పీసెస్, చిన్న ల్యాండ్ మాస్, దాని చుట్టూ వాటర్ కనుక ఉంటే దాన్ని ఐలాండ్ అంటున్నాం. ఓకే, సో మనం ప్రపంచం మొత్తంగా మనం తీసుకుంటే కొన్ని లక్షల ఐలాండ్స్ ఉన్నాయి. మన దేశంలో తీసుకుంటే దగ్గర 1300 ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే లార్జెస్ట్ ఐలాండ్ వచ్చేసరికి గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్. సో మన దేశంలో 10 రాష్ట్రాల సైజు మొత్తాన్ని కలిపితే ఒక గ్రీన్లాండ్తో సమానం అనమాట. 10 లార్జెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా మనం కలిపేస్తే వాటిని ఒక గ్రీన్లాండ్ అంత సైజు, అంటే గ్రీన్లాండ్ అంత పెద్ద ఐలాండ్ అనమాట. ఓకే, సో ఇండియాలో తీసుకుంటే దగ్గర 1300 స్మాల్ ఐలాండ్స్ ఉన్నాయి. అందులో మేజర్ గ్రూప్స్గా మనం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఇదేమో ఇటువైపు ఉన్నదేమో రైట్ సైడ్ ఉన్నదేమో మన ఇండియాకి రైట్ సైడ్ ఉన్నది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లెఫ్ట్ సైడ్ ఉన్నది లక్షద్వీప్గా మనం క్లాసిఫై చేసుకున్నాం. ఓకే, సో ఈ బాక్స్లో ఇంకా కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం ఇండియన్ అంటార్క్టికా ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని మనం అంటార్క్టికా కాంటినెంట్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. జనరల్గా ఈ అంటార్క్టికా చాలా కోల్డ్ క్లైమేట్ ఉంటుంది, హార్ష్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అంటే అక్కడ ఉండడం చాలా కష్టం. ఓకే, మొత్తం ఐసే ఉంటుంది అనమాట. సో మనం ఎందుకు అక్కడికి వెళ్ళి ఒక ప్రోగ్రామ్ ఇండియా అంటార్క్టికా ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేసామనంటే క్లైమేట్ ఎవల్యూషన్ని మనం స్టడీ చేయడం కోసం. ఎన్విరాన్మెంట్ ఎలా మారుతుంది, ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఆ క్లైమేట్ ఏ విధంగా మారుతుంది,
సో ఒకప్పుడు క్లైమేట్ ఎలా ఉంది, ఇప్పుడు క్లైమేట్ ఎలా ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది సార్ అని అంటే, ఇప్పుడు మనకి ఐస్ ఉంది కదా, ఈ ఐస్ గడ్డకట్టి లేయర్స్ రూపంలో గడ్డగట్టి ఉంటుంది అనమాట. సో దాన్ని కనుక మనం డీప్గా వెళ్తే లోపలికి డీప్గా వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐస్ స్లైస్ మొత్తం ఇలాగ డీప్గా డిగ్ చేసి కానీ తీసుకుంటే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ని స్టడీ చేస్తే మనం ఎన్విరాన్మెంట్ క్లైమేట్ ఎలా మారింది హిస్టారికల్గా అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో అలా స్టడీ చేయడం దగ్గరగా 40 టీమ్స్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్స్ అక్కడ రీసెర్చ్ చేయడం జరిగింది ఈ అంటార్క్టికాలో. సో మనం ఫస్ట్ బేస్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, దాన్ని దక్షిణ్ గంగోత్రి అనే పేరు పెట్టాం అనమాట. సో 1983లో ఫస్ట్ బేస్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, దాన్ని దక్షిణ్ గంగోత్రి అని అంటున్నాం. దాని తర్వాత మనం మైత్రి, భారతి అని కూడా మనం అక్కడ బేసెస్గా సెటప్ చేసుకొని రీసెర్చ్ కూడా చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇలాగా మనం ఇండియా అంటార్క్టికా ప్రోగ్రామ్ని మనం వర్కౌట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఓషన్స్ అండ్ లైఫ్. సో ఈ సముద్రాలు లైఫ్కి ఏ విధంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అంటే, ఒక మొక్కకి కానీ లేకపోతే ఒక ప్రాణికి కానీ ఏ విధంగా ఈ సముద్రాలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అంటే, వాటర్ సైకిల్ ఈ కాంటినెంట్స్ ఓషన్స్ డిస్ట్రిబ్యూషన్ వల్ల మనం వాటర్ సైకిల్ అనేది చూస్తున్నాం అనమాట. ఇప్పుడు సముద్రంలో ఇప్పుడు చాలా వరకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే సముద్రం నుంచే ఎక్కువ వస్తుంది. మనం ల్యాండ్ అనుకుంటాం, కానీ సముద్రంలో ఫైటోప్లాంక్టాన్ అని ఉంటుంది. ఈ ఫైటోప్లాంక్టాన్ ఏంటంటే, ఇది మనం నార్మల్గా ల్యాండ్ మీద మొక్కలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఏంటి, సన్లైట్ తీసుకొని అందులో క్లోరోఫిల్ గ్రీన్ పిగ్మెంట్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ పిగ్మెంట్ ఏం చేస్తుందంటే క్లోరోఫిల్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగింది. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఒక బై ప్రోడక్ట్ ఆక్సిజన్ వస్తుంది కదా. సో అదేవిధంగా ఈ ఫైటోప్లాంక్టాన్ ఏంటంటే ఆక్సిజన్ని విడుదల చేస్తుంది అనమాట. సో అందుకనే ఓషన్స్ని మనం జనరల్గా ఓషన్లో ఉన్న ఈ ఫ్లోరాని ఆ ప్లాంట్ ఈ ఫైటోప్లాంక్టాన్ ఆల్గే వీటిని మనం ద ప్లానెట్స్ లంగ్స్ అని కూడా అంటాం అన్నమాట. సో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో మన క్లైమేట్ని రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ మన లైఫ్, ఎర్త్ మీద లైఫ్ సస్టైన్ అయ్యేలాగా ఈ ఓషన్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో హిస్టారికల్గా హ్యూజ్ ఇంపాక్ట్ ఈ సముద్రాలు మన మీద చూపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సముద్రాలు దేనికి వాడేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు లైవ్లీహుడ్ కోసం, అంటే ఈ సముద్రం చుట్టుపక్కల ఉన్నోళ్ళు వాళ్ళ జీవనాధారం ఈ సముద్రం మీద ఆధారపడి ఉంటారు. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఒక చోట నుంచి ఇంకో చోటకి గూడ్స్ మూవ్ చేయడం కోసం ఈ సముద్రాన్ని యూజ్ చేసేవాళ్ళు. వార్స్, దండయాత్రలు చేయడం కోసం ఈ సముద్రాన్ని వాడేవాళ్ళు. ఓకే, సో ఇలా సముద్రాలుని హిస్టారికల్గా డిఫరెంట్ పర్పస్ ఇప్పుడు కూడా మనం డిఫరెంట్ పర్పస్ మనం యూజ్ చేస్తున్నాం. సో అయితే యునైటెడ్ నేషన్స్ ఈ వరల్డ్ ఓషన్ డే జూన్ 8ని వరల్డ్ ఓషన్ డేగా దీన్ని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఎందుకనంటే ఈ సముద్రం యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం, రిమైండ్ చేయడం కోసం ప్రజలకి. సో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ప్లానెట్కి, ఇది ఎంత క్రిటికల్ పార్ట్, మన బయోస్పియర్కి ఎంత క్రిటికల్ పార్ట్. ఓకే, సో అనని ఇది జూన్ 8 వరల్డ్ ఓషన్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఈ మెరైన్ లైఫ్ కూడా చాలా డేంజర్ పొజిషన్లో ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకు డేంజరస్ సిచ్యువేషన్లో ఉందనంటే, హ్యూజ్ ప్లాస్టిక్ బాగా ఎక్కువైపోయింది. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఓవర్ ఫిషింగ్, చేపలు ఎక్కువ పడుతున్నారు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే అక్కడ మెరైన్ లైఫ్ బాగా డిస్టర్బ్ అవుతుంది. సో మోర్ దాన్ ద లిమిట్, మళ్ళీ అది న్యాచురల్ సైకిల్ కన్నా ఎక్కువ ఓవర్గా వాటిని సముద్రాన్ని ఉపయోగించడం చేస్తాం అనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ లైఫ్ బ్యాలెన్స్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం అయిపోయింది. దీన్ని జాగ్రత్తగా యూజ్ చేయాలి అని తెలియజేయడం కోసం మనం వరల్డ్ ఓషన్ డే జూన్ 8న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇలా మనం ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది బేసిక్ చాప్టరే, బేసిక్ కాన్సెప్ట్సే.
అంటే బేసిక్ అంటే వెరీ వెరీ బేసిక్, చాలా చిన్నదే, కానీ ఇందులో కూడా మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటాను. ఈ క్లాస్ కనుక మీరు లైక్ చేస్తే, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా మీకు మెటీరియల్ కూడా నేను చూపిస్తాను. సో మనం ఈ టాపిక్ నుంచి మనం ప్రిపేర్ చేసిన మెటీరియల్ అనమాట. సో ఈ టాపిక్లో మనం ప్రిపేర్ చేసిన మెటీరియల్ చూడండి, సేమ్ ఇలాగే తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా సేమ్ మెటీరియల్. అంటే ప్రతి చాప్టర్కి మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో క్లాస్ అయిపోయిన తర్వాత మెటీరియల్ ఇలా ఇవ్వడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు తెలుసుకున్నారు. అండ్ అది మాత్రమే కాకుండా మనం ఉండే కొద్దీ క్లాస్ స్టాండర్డ్ పెరిగే కొద్దీ మీకు కొంచెం టఫ్ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి, క్లారిటీ కూడా వచ్చేస్తుంది అక్కడే మీరు. ఓకే, సో ఇలా మీరు కంటిన్యూస్గా ఇది ప్రోగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. ఎన్సీఆర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి మన ప్రోగ్రామ్ గురించి. సో 6th to 10th, 6th to 12th ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తప్ప మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా, మ్యాథ్స్ ఇవి తప్ప మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా 6th to 12th మనం డిస్కస్ చేస్తాం. వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. సో ఏముందులే ఎన్సీఆర్టీస్ అని మాత్రం అనుకోకండి. నేను చెప్తున్నాను కదా, ముఖ్యంగా సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా చాలా నష్టపోతున్నారు ఈ ఎన్సీఆర్టీస్ చదవకపోవడం వల్ల. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆడుతూ పాడుతూ సరదాగా మీరు చదువుకోవచ్చు. ఓకే, ఇంకా మోర్ అండ్ మోర్ క్లాసెస్ కూడా వస్తాయి. సో ఈ కోర్సుకు సంబంధించిన యాప్ లింక్ మీ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు యాప్లో డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.